నమస్కారం. ఈ సంక్రాంతికి తమిళ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన ఫన్ పటాకా పేలింది. 'జీవ' చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ రూరల్ కామెడీ డ్రామాతో మన ముందుకు వచ్చారు. అదే 'తలైవార్ తంబి తలైమయిల్'. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. మరి ఇది మనల్ని ఎంతవరకు నవ్విస్తుంది? కథలో పసెంతుంది? ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఇది ఒక ఊరి పంచాయతీ మెంబర్ అయిన జీవరత్నం జీవ చుట్టూ తిరుగుతుంది. ఒక పెళ్లి వేడుకకు పెద్దగా వెళ్లిన హీరోకి అక్కడ అనుకోకుండా ఎదురైన ఒక సమస్య, అది ఒక పాత ఫ్యామిలీ గొడవని ఎలా తట్టి లేపిందనేదే ఈ సినిమా. మొత్తం కథ అంతా దాదాపు ఒకే రాత్రిలో జరుగుతుంది. ఒకవైపు చావు, ఇంకోవైపు పెళ్లి. ఈ రెండిటి మధ్య జరిగే గందరగోళం, హ్యూమర్ చాలా సహజంగా సాగుతాయి. ప్లస్ పాయింట్స్: జీవా పర్ఫార్మెన్స్. జీవా తన పాత కామెడీ టైమింగ్ ని మళ్ళీ గుర్తు చేశారు. ఎమోషన్స్ మరియు హ్యూమర్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. తంబి రామయ్య ఇలా వారసుల కామెడీ ట్రాక్ సినిమాకి పెద్ద అసెట్. పంచి డైలాగులు చాలా నేచురల్ గా ఉన్నాయి. దర్శకత్వం: నితీష్ సహదేవ్ తన మొదటి తమిళ చిత్రంలోనే సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ ని తీసుకొని బోర్ కొట్టకుండా కథను నడిపించారు. సంగీతం: నేచురల్ సౌండ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేశాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్. సినిమా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్టు అనిపించాయి. ఎండ్ పాయింట్ కొంచెం ఫిలాసాఫికల్గా వెళ్ళడం వల్ల ఫక్తు మాస్ ఎంటర్టైన్మెంట్ ఆశించే వారికి కొంచెం స్లోగా అనిపించవచ్చు. మొత్తానికి చెప్పాలంటే 'తలైవార్ తంబి తలైమైల్' ఈ వీకెండ్లో మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక మంచి చాయిస్. భారీ యాక్షన్ సీక్వెన్స్ లేకపోయినా మంచి మనసున్న కథ మరియు కామెడీ మిమ్మల్ని అలరిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.